హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. మన సండే కదండి, ఇంకా చర్చికి అయితే వంటలు అయితే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఇవాళ అయితే ఈ వారం వచ్చి నాన్ వెజ్ చేయలేదు. ఇంకా మా వారైతే సాంబార్ చేద్దామన్నసి అన్నారనమాట. ఇంకైతే సాంబార్ అయితే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఈ సాంబార్లో వచ్చి కూరగాయలన్నీ వేసి చేస్తానండి. అంటే బెండకాయ, బీన్స్, క్యారెట్, వంకాయ అన్నీ వేసి ఇలా అయితే సాంబార్ చేస్తాను. సూపర్గా వచ్చిందండి. అయితే సాంబార్ అయితే కూరగాయలన్నీ ఇలా కలిపి వేసి చేస్తే సాంబార్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకైతే పెరుగు పులుసు కూడా చేశాను అనమాట. అంటే ఉల్లిపాయలని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో పెరుగు వేసి చేస్తే సూపర్గా ఉంటుందండి. ఈ కూర అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకైతే ఒక వైపు అయితే రైస్ అయితే ఇట్లా హాల్లో అయితే పెద్ద స్టవ్లో ఇలా పెట్టేస్తాను అనమాట. మా వారు వచ్చి ఒక పక్క చేస్తూ ఉన్నారు, నేను ఈ పక్క వంట చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి. చూడండి ఇలా అయితే వచ్చేసిందనమాట. ఇవాళ అయితే సాంబార్ అయితే అడిగి మరీ వేసుకున్నారనమాట. అంత టేస్ట్గా ఉండిందనమాట. సో సూపర్గా ఎంజాయ్ చేశానండి. వాళ్ళందరూ అలా తింటుంటే ఎంత సంతోషంగా ఉండింది అయితే నాకైతే. సో అయితే ఇంకా వంటలు అయితే మొత్తానికైతే ఇలా అయిపోయిందండి. ఈ సండే అయితే నాన్ వెజ్ అయితే చేయలేదనమాట. ఇలా అయితే చేసేస్తానమాట. ఇంకైతే దీనికి కాంబినేషన్ అయితే అప్పలాలు చేశానండి. అప్పలాలు చూడండి ఎలా వేసాను. ఇంకా బియ్యం కవర్లో ఇలా వేసేస్తాను అనమాట, గాలిపోకుండా. అప్పలాలు గాలిపోయిందనుకో మెత్తగా ఉంటుంది కదండి, అందుకని ఇలా వేసేసి సేఫ్టీ పిన్ అయితే వేసేస్తాను అనమాట దీనికైతే గాలిపోకుండా. సో ఇంకా అయితే మొత్తం ఇలా రెడీ చేసుకొని చర్చికి అయితే బయలుదేరేస్తామండి. ఓకే అండి, అందరికీ బాయ్ అండి.